ప్రియులారా, మామూలుగా ఆలోచించినట్లయితే యోనాతాను యొక్క స్థాయి వేరు, దావీదు యొక్క స్థాయి వేరు. యోనాతాను యొక్క బ్యాక్గ్రౌండ్ వేరు, దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ వేరు. యోనాతాను యొక్క స్థితి వేరు, దావీదు యొక్క స్థితి వేరు. యోనాతాను రాకుమారుడుగా ఆ సమయంలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కాబోయే రాజుగా దావీదు ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఒక సైన్యాన్ని నడిపించేటువంటి, యుద్ధము చేసేటువంటి యుద్ధసూరుడుగాను, ఒక అధిపతిగా ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరస్పర భేదాలు లేకుండా వారిద్దరూ కలిసిపోవడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ఇద్దరు వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్, వేరు వేరు నైపుణ్యతలు కలిగిన వారు దేవుని కృపను బట్టి